మా అమ్మ నాన్న యొక్క ప్రాబబ్లీ గొప్పతనం ఏంటంటే 10 చేతులు ఎప్పుడూ జోడయ్యేటి మేడం. ఎందుకంటే 10 ఇంట్లో పనిచేస్తున్న మా అమ్మకి 14 గంటలు కష్టపడుతున్న మా నాన్నకు మా సొసైటీలో ఒక విలువ ఇచ్చేవారు. అండ్ బయటికి వెళ్ళి పనిచేసేవారు. అమ్మ బయటికి వెళ్ళి పనిచేసేది, నలుగురితో తోడుగా ఉండేది, నలుగురికి కష్టం వస్తే పక్కన నిలబడేది. ఇవన్నీ క్వాలిటీస్ నేను ప్రాబబ్లీ ఇది నేను నీకు నేర్పిస్తున్నానని నేర్పించకుండా నేర్పించేది మేడం. ఈ ప్రొఫెషనల్ లైఫ్లో నేను టీచింగ్ వెళ్తున్నాను అని అంటే మా అమ్మకు ఇష్టము, కానీ ఒక బీటెక్ చదివిన ఒక స్టూడెంట్ ఈ యొక్క డిసిషన్ తీసుకుంటున్నాడు అనే ఒక చిన్న ఆందోళన ఉండేది. కానీ నాతో ఎప్పుడూ చెప్పేది, నీకు నచ్చిన విషయం నువ్వు చేస్తున్నావు, కొన్ని సంవత్సరాలు అవుతాయి సక్సెస్ అయ్యేంత వరకు, ఓపికతోటి ఉండు అని అనేది. తను చెప్పిన ప్రతి మాట నేను ఈ రోజు ఇంటర్వ్యూలో నేను చెప్తున్నాను మేడం. నేను యుక్త వయసులో ఉన్నప్పుడు మా అమ్మ చెబితే మా అమ్మ యొక్క లైన్ మీనింగ్ నేను అర్థం చేసుకోలేదు. నేను తండ్రిని అయిన తర్వాత మా అమ్మ నాన్నలు చెప్పిన ప్రతి మాట ఎంత గొప్పయో నాకు అర్థమవుతున్నాయి మేడం.